వెల్కమ్ టు చందూస్ చాప్టర్స్. ఏంట్రా అందరం చక్కగా ట్రెడిషనల్ వేర్ వేసుకున్నాం అనుకుంటున్నారా? ఇవాళ మేము పండగ చేసుకుంటున్నాము. పండగలు అంటేనే అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం కదా. సో ఇక్కడ మేము మా ఫ్యామిలీస్ని మిస్ అవ్వకుండా ఉండడం కోసం ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక చోట గ్యాదర్ అయ్యి ఇలా ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేసుకుంటాము. ఇవాళ అయితే మేము ఉగాది అండ్ శ్రీరామనవమి 2 ఫెస్టివల్స్ కలిపి సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నాము. ఫస్ట్ అయితే పూజ చేసుకుని నైవేద్యం సమర్పించుకొని ఇంకా ఆ తర్వాత ఉగాది యొక్క విశిష్టత అండ్ పండగలు ఎందుకు చేసుకుంటామని పిల్లలకు అర్థమయ్యే విధంగా ఇలా చెప్పుకుంటాము. అసలు ఉగాది నామం వచ్చేసేసి యుగాది, ఒక యుగం ఆరంభం అవుతుంది అని మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తారనమాట. కాకపోతే ఇప్పుడు వాడుక భాషలో అది ఉగాదిగా మారి మన తెలుగు వారందరికీ కూడా కొత్త సంవత్సరంగా మొదలవుతుంది. ఉగాది అనేది ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. అందులో ఉండేది షడ్రుచులు. మనకి ఆపద వచ్చినా, ఆనందం వచ్చినా, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, దేనినైనా సరే మనం ఎదుర్కొని అన్నిటినీ కూడా మనం సంతోషంగా జరుపుకోగలిగే శక్తిని ఇవ్వాలి అని చెప్పి మనం భగవంతుని ఆ ఉగాది రోజు ఉగాది పచ్చడి రూపంలో మనము తీసుకుంటాము. సో అది ఉగాది యొక్క గొప్పతనం నాకు తెలిసినంత వరకు. సో అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సూపర్. పండగలు అనగానే మనకి నెక్స్ట్ గుర్తొచ్చేది ఫుడ్. సో మనం ఇంట్లో డెఫినెట్లీ రోజు అన్ని వెరైటీస్ చేసుకోం కదా. సో మేమైతే ఇలా పాట్లక్ లాగా చేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క డిష్ తెచ్చుకుంటాము. ఇవాళ మా పండగ స్పెషల్ వచ్చి చెన్నా చాట్, పూరి, ఇంకా ఆనియన్ పకోరా, తర్వాత కుర్మాస్, ఇంకా పులిహోర, వెజిటబుల్ పులావ్, ముద్దపప్పు, 2 పచ్చళ్ళు, ఇంకా తాలింపులు, ఇంకా తర్వాత కుండలుగా పాయసాలు, ఇంకా టమాటో కర్రీ విత్ వైట్ రైస్ అండ్ పాపడ్స్. బాగుంది కదా మెను. వైట్ రైస్ తెచ్చిన ఘనత చరిత్రలో అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. అదే అన్నమాట. ఎవరన్నా పూరి పరబ్రహ్మ స్వరూపం అన్నారా? లే ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న. ఇప్పుడు ఇంకా భోజనాలు పెద్దవాళ్ళు అదే ఫస్ట్ పిల్లలు లేడీస్ లైన్ లో ఫస్ట్ అంశు హారిక తినిపిస్తుంటున్నారా? నువ్వేం కీర్తి? అలా అందరం కలిసి కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోంచేస్తామన్నమాట. ఇంకా ఆ తర్వాత అయితే గేమ్స్లోకి ఎంటర్ అయిపోతాం. హస్బెండ్స్ వర్సెస్ వైఫ్స్ అనగానే ఏ గేమ్ అయినా సరే చాలా ఇంట్రెస్టింగ్గా తయారైపోతుంది. అందరూ ఫామ్లోకి రావడానికి మేమైతే ఫస్ట్ అంతాక్షరి ఆడాము. తర్వాత పిక్షనరీ ఆడాము. ఇది మన దంశరాజ్కి సిమిలర్గా ఉంటుంది. మూవీ నేమ్ని పిక్చర్స్తో గీసి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట టీమ్ మెంబర్స్కి. అలా ఫుల్గా గేమ్స్ ఆడి ఇంకా వైండప్ చేసామన్నమాట. పార్టీ అయిపోయాక ఇంకా క్లీనింగ్కి కూడా అందరూ ఫ్రెండ్స్ కలిసి హెల్ప్ చేస్తారనమాట. మీరు గమనిస్తే కనుక ఇక్కడ ప్రతి ఒక్కటి మేము స్టార్టింగ్ నుంచి డెకరేషన్ దగ్గర నుంచి కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఇంకా ఎండ్ క్లీనింగ్ కూడా అందరం కలిసి ఒకరికొకరం హెల్ప్ చేసుకుంటాము. అండ్ అఫ్ కోర్స్ వీ విల్ హ్యావ్ ఫన్ ఇన్ డూయింగ్ ఎవ్రీథింగ్ లైక్ దిస్ టుగెదర్. అమ్మాయిలు జస్ట్ కుకింగ్లో మాత్రమే కాదండి, సో ఇలాంటి పనుల్లో కూడా మేము హెల్ప్ చేయగలము. ఉమెన్ ఎంపవర్మెంట్. అలా మా ఈ ఫెస్టివల్ డే అయితే గడిచింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.